హలో, వెల్కమ్ టు గుంటూరు పిల్ల డైరీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా చేసేసుకునే మామిడికాయ పులిహోర చేసేద్దామా. దీనికి ఫస్ట్గా మనం 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడకపెట్టుకోవాలి. దీంట్లోకి 100 గ్రామ్స్ ఆఫ్ మామిడికాయ తురుము పడుతుందండి. అందులో నుంచి ఒక 2 స్పూన్స్ తురుము నేను తీసి పక్కన పెట్టాను. అలానే తిరగమోతు దినుసులు, 2 స్పూన్ల పల్లీలు, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక తిరగమోతు దినుసులన్నీ వేసుకొని వేపుకోవాలండి. అలానే 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ టైంలోనే అల్లం ఫ్లేవర్ నచ్చే వాళ్ళు కొంచెం అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేపుకోవాలి. అలానే పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని వేపుకోవాలండి. ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మామిడికాయ వెంటనే మగ్గిపోతుందండి. ఇది కొంచెం ఫ్రై అవ్వటానికి దీనికి సరిపడా ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఈ తురుములో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా ఆయిల్ బయటకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి వేసేసుకుందాము. రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకుందామండి. అలానే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న 2 స్పూన్ల పచ్చి మామిడి తురుము కూడా వేసుకుందాము. మొత్తాన్ని మెతుకు విరిగిపోకుండా కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసేసుకునే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్.